హలో హాయ్ ఫ్రెండ్స్, వివో ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ యోధా మ్యాచ్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ అయితే 5 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓడిపోవడానికి కారణం వచ్చేసి డిఫెన్స్ అనేది చెప్పాలి. డిఫెన్స్ అనవసరమైన తప్పిదాల వల్లే తెలుగు టైటన్స్ అయితే ఓడిపోయింది. తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ జరిగిన మ్యాచ్లో హాఫ్ టైం వరకు చాలా పోరాడింది మన తెలుగు టైటన్స్. హాఫ్ టైం వచ్చేసరికి తెలుగు టైటన్స్ 13 పాయింట్లతో ఉండగా యూపీ యోధా వచ్చేసి 21 పాయింట్లతో ఉంది. తెలుగు టైటన్స్ హాఫ్ టైం ముగిసేసరికి యూపీ యోధా 8 పాయింట్లు అధికంగా ఉంది. అలాగే ఆఖరిలో తెలుగు టైటన్స్ రెచ్చిపోవడంతో ఒక దశలో తెలుగు టైటన్స్కి యూపీ యోధాకి కేవలం 2 పాయింట్ల తేడా మాత్రం ఉంది. కాకని గగన్ గౌడ, కెప్టెన్ సుమిత్ కుమార్ అయిన ఇద్దరు రెచ్చిపోవడంతో తెలుగు టైటన్స్కి అయితే 5 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అలాగే ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్కు కెప్టెన్ విజయ్ మాలిక్ అద్భుతంగా రాణించాడని చెప్పాలి. అతడైతే ఏకంగా 13 రైడ్ పాయింట్లు, అలాగే 10 ఒక ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అలాగే మీరు కనుక వీడియో కనుక కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇటువంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి కేవలం 10 మాత్రమే టార్గెట్ ఇస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్.